పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ చేయడము సబబే. ఆయన రాజ్యాంగపరంగా మాట్లాడాల్సినప్పుడు మాట్లాడలేదు. కేవలం ఒక మూర్ఖునిలాగా రాజకీయాలు చేయాలి కానీ వేరే వ్యక్తిగత విషయాలు చెప్పే అవసరం లేదు. అభిప్రాయం అంటే చట్టబద్ధంగా ఎవరైనా అనవసరంగా మాట్లాడడం, చట్టాన్ని గౌరవించకపోతే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మీ పేరు? నా పేరు జాకీర్ అహ్మద్. ఓకే, రీసెంట్గా చూసుకుంటే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ గత బడ్జెట్ కంటే కూడా మొన్న అయితే 150 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఇప్పుడు ఫుల్ అమౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఇది మాత్రం చాలా చాలా అందరికీ, ఇక్కడ రైతులకైనా, మరి విద్యుత్ సమస్యలపైన అయినా, విద్యార్థులకైనా, రైతులకైనా, మైనారిటీస్కైనా, బీసీలకైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి న్యాయం చేసినట్టుగా ఈ ప్రభుత్వం మంచి బడ్జెట్ ప్రవేశపెట్టింది. గతంలో కూడా చూశారు కదా అండి బడ్జెట్ సమావేశాలు, ఇప్పుడు చూస్తున్నారు, దీనికి దానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో అంతా వైసీపీ ప్రభుత్వంలో అయితే మొత్తం వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఎవరికి ఏ డిపార్ట్మెంట్కు దేనికి డబ్బులు వేస్తున్నారో డబ్బులు వేయలేదు, కేంద్ర ప్రభుత్వం వాడుకుంటున్నారు, అవి వాడుకుంటున్నారు, ఇక్కడ పంచాయతీలకు వేయలేదు, పంచాయతీ నిధులు వాడేస్తున్నారు, ప్రతి ఒక్కటి అస్తవ్యస్తంగా ఉన్నింది ముందు. ఇప్పుడైతే ఎవరి డబ్బులు వాళ్ళకి పోతున్నాయి. ఇక్కడ అమరావతికి డబ్బులు అమరావతికి పోతున్నాయి, పోలవరం డబ్బులు పోలవరం పోతున్నాయి, తర్వాత వచ్చి రైతు సంక్షేమం పోతున్నాయి. ఏ డబ్బులు వాళ్ళకు ఇస్తూ అభివృద్ధి జరగాలని ముందు సంకల్పంతో ప్రతి ఒక్కటి కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అందరికీ సమానంగా అభివృద్ధి పైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మంచి బడ్జెట్. అలాగే గతంలో చూసుకుంటే అమ్మఒడి, ఇప్పుడు ప్రజెంట్ అది తల్లికి వందనంగా మార్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 15,000 ఇవ్వాలి. అది గవర్నమెంట్ స్కూల్కైనా ప్రైవేట్ స్కూల్కైనా వర్తిస్తుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అని అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో వైసీపీ ప్రభుత్వము ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇచ్చినారు. అది ఒకరికే ఇచ్చినారు. అందులో కొద్దిమందికి ఇచ్చారు. కొద్దిమందికి చాలామందికి వచ్చి మీకు ట్రాక్టర్లు ఉండే, అవి ఉండే అని చెప్పి అన్నీ చాలామందికి తీసేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా 1 నుండి 12 వరకు ఇస్తాము అని చెప్పి మన బడ్జెట్లో వాళ్ళకు డబ్బులు కూడా 9,000 చిల్లర కోట్లు విడుదల చేసింది కూడా. ఈ ప్రభుత్వం ఇస్తుందని నమ్మకం, అభివృద్ధి సంక్షేమం 2 కంట్లుగా చంద్రబాబు నాయుడు చేస్తారు కాబట్టి టీడీపీ ప్రభుత్వం మీద నమ్మకం, చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అలాగే రైతులకు కూడా ప్రతి ఏటా 20,000 ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగానే మరి ఈ ప్రభుత్వం రైతులకి ఒక వెన్నెముగ్గా ఉండిద్ది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్ప్రింక్లర్లు అంట, మైక్రో స్ప్రింక్లర్లు అంట, రెయిన్ గన్లు అంట, ఇటు చిన్న ట్రాక్టర్లు పెద్ద ట్రాక్టర్లు రైతులకు ఇచ్చి చాలా సహాయపడింది. అలాగే నవధాన్యాలు కూడా ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2,000 రూపాయల ప్రకారం సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తూ రైతులకు మాత్రం చాలా మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 రూపాయల ప్రకారం ఇస్తామంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 14,000 కలిపి రైతులకు వచ్చి విడతల వారీగా 20,000 ఇవ్వాలని చెప్పి సంకల్పంతో దానిలో కూడా 6,000 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు కదండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ చేయడము సబబే అనుకుంటాను. ఎందుకంటే ఆయన రాజ్యాంగపరంగా మాట్లాడాల్సినప్పుడు మాట్లాడలేదు. ఆయన వచ్చి కేవలం ఒక మూర్ఖునిలాగా ఇంకొకరి మీద రాజకీయాలు చేయాలి కానీ వేరే వ్యక్తిగత విషయాలు చెప్పే అవసరం లేదు. ఎవరికైనా ఇట్లాంటి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడము, వాళ్ళని తిట్టడము, ఇది ప్రజాస్వామ్యం సంబంధించిన మాట కాదు. ఇది మేము దాన్ని ఖండిస్తాం. దాన్ని చేయడం సబబే అనుకుంటాం. మరి అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, ఓన్లీ వైసీపీ కార్యకర్తల మీదే ఫోకస్ చేస్తుంది ఎందుకని అని అంటున్నారు కదా. ఇది రాజ్యాంగమే కదా, రాజ్యాంగం ప్రకారమే పోతుంది. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ఆలోచనతో చేయరు. ప్రతి ఒక్కటి రాజ్యాంగం ప్రకారం పోతారు, చట్ట ప్రకారం పోతారు, చట్ట ప్రకారం వాళ్ళు శిక్షిస్తారు. ఏదేమైనా ఇప్పుడు పోసాని విషయంలో చట్టపరం అంటారా, కక్షపూరితం అంటారా? కక్షపూరితం అయితే ఏమీ లేదండి. ఓకే అండి. బాబాయ్ మీ పేరు? నా పేరు ఎంఎస్ రవిమ. ఓకే బాబాయ్, రీసెంట్గా చూసుకుంటే బడ్జెట్ సమావేశాలు జరిగినాయి అసెంబ్లీలో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ యొక్క బడ్జెట్ పేదరికాన్ని నిర్మూలన చేయడమే ఈ బడ్జెట్ లక్ష్యం మేడం. గత ప్రభుత్వాలు ఎన్నో గవర్నమెంట్లు చూసుంటారో, అయినా బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఇన్ని వేల కోట్లు కేటాయించింది ఒక తెలుగుదేశం ప్రభుత్వాలే తప్ప
ఏ ప్రభుత్వం కూడా కేటాయించింది లేదు, ఎవరు కూడా ఆదుకోనుంది కూడా లేదు. మాటలు చెప్తారు, చేసేది ఏమీ లేదు. కాబట్టి ఇందువల్ల ఈ బడ్జెట్ అందరికీ సంతోషకరంగా ఉంది మేడం. అలాగే బాబాయ్, రైతు భరోసా కింద ప్రతి ఏటా 20,000 ఇవ్వాలి అని అంటున్నారు. అవును మేడం. తల్లికి వందనం 15,000 ఇవ్వాలి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ వర్తిస్తుంది అని అంటున్నారు. ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి. దానికి తోడు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ పథకం అనేది తీసుకొని వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం? ఇది బెస్ట్ ప్రోగ్రామ్ మేడం. గత గవర్నమెంట్లో ఒకరికే ఇచ్చారు, ఎంతమందికి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చి చేయి తుడుపుకున్నారు తప్ప ఇప్పుడు సీఎం గారు సొంత క్లారిటీగా ఇస్తున్నారు. అయా ఎంతమంది ఉన్నా నేను ఇస్తాను, చెప్పిన హామీని నెరవేరుస్తాను, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ఆర్థికంగా చితికిపోయి గత గవర్నమెంట్ చిన్న భిన్నం చేసినా కూడా నేను ఎన్ని గాడిలో పెట్టి చెప్పిన మాట తప్పనో, నేను ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా ఇప్పుడు పెన్షన్ అనేది గవర్నమెంట్ రాకమునిపే 7,000 ఇచ్చినారు. ఏ ప్రపంచంలో కూడా ఎవరు ఈయన విధంగా ఈ పెన్షన్ వల్ల చాలా పేదరికాన్ని బాగా సుఖంగా బతుకుతున్నారు. కనుక్కున్న కొడుకే కూడా చూడడంలే. అయినా ఈయన చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే గతంలో కూడా చూసారు ఈ బడ్జెట్ సమావేశాలు అనేది, ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు. దీనికి దానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అది గతంలో వచ్చి ఏదో 5,000 10,000 ఇచ్చి చేదులుపుకునేసి అధికార దాగంతో చేశారు తప్ప అటువంటి బడ్జెట్ కాదు ఇది. అలాగే తల్లికి వందనం అనేది ఇప్పుడు స్కూల్స్ ఈ మే నెల నుండి అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపు ఫస్ట్ విడత అనేది స్టార్ట్ చేసేయాలి అని అంటున్నారు కదా. ఖచ్చితంగా చాలా స్టార్ట్ చేస్తారు చెప్పారు. దానికి బడ్జెట్ కూడా కేటాయించారు. దీనిలో ఎటువంటి డౌట్ లేదు మేడం. రీసెంట్గా పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే చట్టబద్ధంగా ఎవరైనా అనవసరంగా మాట్లాడడం, చట్టాన్ని గౌరవించకపోతే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరికి కూడా సరే. ఆయన అంటున్నాడు కదా, నా స్వతహాగా నేను తిట్టలేదు, వేరే వాళ్ళు చెప్తే తిట్టాను అని చెప్పేసి. ఆయనేమో చిన్న బిడ్డ కాదు కదా మేడం. వేరే వాళ్ళు చెప్తే కూడా తిట్టడానికి ఆయన చిన్న బిడ్డ, 5 ఏళ్ళు 4 ఏళ్ళ బిడ్డ కాదు. అన్నీ తెలిసి అన్నీ సినీ ఫీల్డ్గా అన్నింటిలో ఉన్నాడు కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎవరో స్లిప్ రాసిస్తే చదివేయడం, చట్టం ఊరుకోదు కదా. చట్టం తన పని చేసుకుని పోతుంటుంది. కాబట్టి చట్టాన్ని కూడా గౌరవించేదానికి చాలామంది నేర్చుకోవాలి. గత ప్రభుత్వంలో ఇష్టాచారంగా మాట్లాడడం, బుద్ధి ఈనం లేదని మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక అసెంబ్లీ అనే దానికి కూడా విలువలు లేకుండా చేసేస్తారు గత గవర్నమెంట్లో. ఎంత వాళ్ళనైనా బుద్ధి జ్ఞానం లేదని మాట్లాడడం, గేలి పరిహాసాలు మాట్లాడడం, ఇది చేయడం చాలా పొరపాటు. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం మాదిరిగా భావించాలి. ప్రతి వారికి కూడా గౌరవం ఇవ్వాలా. గత ప్రభుత్వాల్లో గౌరవం ఇవ్వకుండా ఇష్టాచారంగా మాట్లాడడం వల్ల చట్టం తన పని చేసుకొని పోతుంది మేడం. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం పోసాని కృష్ణమురళి విషయంలో చట్టపరంగానే వెళ్ళిందంట. చట్టపరమైన కక్ష కట్టే పరిస్థితి ఏం లేదు మేడం. చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా కక్ష కట్టడం అనేది అసలే లేదు. అట్లా కక్ష కట్టుంటే జగన్ పాదయాత్ర ఎలా చేస్తాడు? కాకపోతే లోకేష్ మీద కక్ష కట్టారు. పాదయాత్ర చేయకుండా అడ్డుపడి మైకులు గొంతులు నొక్కారు. అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయరు. చంద్రబాబు నాయుడు ఒక ఉద్దేశం ఏంటంటే భావితరాల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ 1 ఉండాలనే ఉద్దేశంతో పోతారు తప్ప కక్ష కట్టే పరిస్థితి మాత్రం ఎప్పుడూ లేదు మేడం. ఓకే.